వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ రాజకీయాలు ఎంత నిత్యంగా మారాయి, కుటుంబ రాజకీయాలు ఎంత ఘోరంగా మారాయంటే, ఇంత చిల్లరగా మారాయంటే, ఇవాళ ప్రాంతీయ పార్టీల ఇజ్జత్ తీసే విధంగా ఇవాళ మనకు ప్రజ్వల్ రేవన్న ఉదంతం కనపడుతుంది. ప్రజ్వల్ రేవన్న రాజకీయాల్లో అసలు ఏమాత్రము విలువలు లేని జీవితం జీవించినట్టుగా కనపడుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష, ఒక పని మనిషిని రేపు చేసి, ఎంత సిగ్గులేని బతుకంటే ఈయనది ప్రజ్వల్ రేవన్నది. ఎందుకంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, రాజకీయాలు చాలా పవిత్రమైనవి భారత రాజ్యాంగం ప్రకారంగా. ఇట్ ఈస్ ఏ హోలియెస్ట్ ఇన్స్టిట్యూషన్. పాలిటిక్స్ ఆర్ హోలియెస్ట్ ఇన్స్టిట్యూషన్. అంత హోలియెస్ట్ ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి దొంగలు, దుర్మార్గులు, దయ్యాలు చేరితే వాళ్ళకి ఇట్లాంటి శిక్షలు, ఇలా కోర్టులు ఉన్నాయి కాబట్టి శిక్షలు పడుతున్నాయి. లేకపోతే కోర్టు లేకపోతే, ఇలా సోషల్ మీడియా లేకపోతే, వీడియో లేకపోతే ఈయనకు శిక్ష పడేదే కాదు. ఎందుకంటే భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి మనవడు, వీళ్ళ తండ్రి ఏమో కేంద్ర మంత్రి, వీళ్ళ ఒక తమ్ముడేమో ఎమ్మెల్సీ. ఈ రకంగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఈయన ఇంకొక తమ్ముడేమో రేవన్న ఎమ్మెల్యే, రెండో కుమారుడు, ఆయన కేంద్ర మంత్రి రెండో కుమారుడేమో రేవన్న ఎమ్మెల్యే, వీడు మాజీ ఎంపీ. ఇంకొక ప్రజ్వల్ రెండోడేమో ఆయన తమ్ముడు ఎమ్మెల్సీ, వీళ్ళ తాత ఆయన మాజీ ప్రధానమంత్రి, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ నన్ను ఎవడేం చేస్తలే ఈ దేశంలో, నేను ఎంతమందినైనా రేప్ చేస్తా, ఎంతమంది అయినా వీడియోలు తీస్తా, ఈ రకంగా అంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కడు జాగ్రత్తగా ఇవాళ మెలగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇలా పేద ప్రజల సామాన్యుడి చేతిలో ఆయుధమైంది సోషల్ మీడియా. అందుకే రేవంత్ రెడ్డి ఇవాళ ప్రగల్భాలు పలుకుతాడు. అక్షరం ముక్క రానోడు అయితే ఇవాళ విలేకరు అవుతాడు, జర్నలిస్ట్ అవుతాడు అన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి పెయింట్ వేసుకుంటాడు ముఖ్యమంత్రి కాగా లేది, పెయింట్ వేసుకుంటాడు ముఖ్యమంత్రి కాగా లేది. ఇవాళ ఒక కామన్గా 10th క్లాస్ ఫెయిల్ అయినాడో, లేకపోతే కామన్గా చదువుకున్నాడు, అంతో ఇంత విజ్ఞానం ఉన్నాడు, అట్లీస్ట్ ఫోను మేనేజ్ చేయగలిగినాడు ఒక జర్నలిస్ట్ అయితే ఇది. ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా న్యాయ వ్యవస్థలో భాగమే. న్యాయమూర్తులు ఒక్కరే కాదు, న్యాయవాదులు ఒక్కరే కాదు, ప్రతి పౌరుడు కూడా ఇవాళ న్యాయ వ్యవస్థలో తన న్యాయాన్ని వాదించుకోవచ్చు. అట్లాగే సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడు కూడా ఇవాళ ఒక జర్నలిస్టే. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఏమనుకుంటున్నావు? ఒక పెయింట్ వేసిన నీకే నువ్వు ముఖ్యమంత్రి స్థాయి వచ్చినప్పుడు ఒక్కొక్కరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఇవాళ నాకేమవసరం, ఒక ప్రొఫెసర్ డీన్ హోదాలో ఉండి కూడా ఇలా విషయాలు ప్రజలకు వివరిస్తున్నా ఎందుకు? నేను ఒక మళ్ళొక యూనివర్సిటీలో పోయి హానరీ డీన్గా చేయొచ్చు, అన్ని పోస్టులు చేయొచ్చు, కానీ వాళ్ళ ప్రజలకు విషయాలు చెప్పాలి, వివరించాలి సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసి ఛానల్ పెట్టి ఇలా నిజాయితీ నిర్భయంగా ఇవాళ మాట్లాడుతున్నాం. ఇట్లాంటి దుర్మార్గాల జీవితాలు బయటికి రావాలంటే ఇవాళ వీళ్ళ కర్ణాటకలో ఇవాళ వందలాది మంది మహిళలను రేప్ చేసి చంపిన దాంట్లో ఇట్లాంటి దుర్మార్గులే ఉంటారు. ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి, ఈ తెలంగాణలో కూడా జరుగుతున్నాయి, మొత్తం దేశం మొత్తం జరుగుతున్నాయి. సో ప్రాంతీయ పార్టీల దుర్మార్గాలు, కేటీఆర్ అంటే మీద ఎన్ని వచ్చినాయి ఆరోపణలు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులు ఇవాళ శిక్షలు పడితేనే కదా వాళ్ళకంతా ఇట్లాంటి మళ్ళీ భవిష్యత్తులో ఇంకోటి చేయకుండా ఉంటాడు, ఇంకో ఆడపిల్ల జీవితానికి మోసం చేయకుండా ఉంటాడు, అన్యాయం చేయకుండా ఉంటాడు. సో కాబట్టి ఇవాళ దుర్మార్గులకు వాడు ఎంత హోదాలో ఉన్నా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే చట్టం ముందు సమానమే. కాబట్టి ఇవాళ మనం మేడం గారు ఎవరైతే శిక్ష విధించారో న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎక్కడ ప్రలోభాలకు గురి కాకుండా, న్యాయమూర్తులు ప్రలోభాలకు గురవుతుందనే ఆరోపణలు కూడా న్యాయ వ్యవస్థ మీద ఉన్నాయి కాబట్టి గురి కాకుండా ఇలా ఇంత పెద్ద అంటే బాగా డబ్బున్న సంపన్నుడు, మాజీ ఎంపీ, తర్వాత మాజీ ప్రధానమంత్రి మనవడు, రాజ్యసభ మెంబరు, కేంద్ర మంత్రి కుమారుడు, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ చట్టం శిక్షిస్తుంది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీన్ని స్వాగతిద్దాం. తప్పకుండా ఆ బాధిత మహిళకు, పని మనిషికి
10 లక్షల రూపాయలు ఆయనకు జరిమానా విధించిన దాంట్లో 7 లక్షల బాధితులకు ఇవ్వాలని చెప్పే తీర్పు కూడా చారిత్రాత్మకమైనది. ఆమె ఇవాళ ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది, ఇవాళ సమాజంలో ఆమె విలువ ఎంత పోయి ఉంటుంది. ఈ రకంగా పని మనుషులను ఎవరిని వదలకుండా ఇవాళ మొత్తంగా దుర్మార్గుడైన ఈ ప్రజలకు మంచి శిక్ష పడింది. కోర్టులోనే ఏడ్చేసిండట. ఏడ్తే ఏం లాభం? చేసేటప్పుడు ఉండాలి బుద్ధి, చేసేటప్పుడు ఉండాలి నీ బుద్ధి, నీ అహంకారము, నీ మదము, నీ అహంకారానికి ఇవాళ మంచి శిక్ష పడిందని చెప్పేసి భావిస్తుంది. ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ నాయకుడైనా, ఏ అధికారి అయినా ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఆ రకమైన శిక్షలు పడాలి. ఖచ్చితంగా ఈ శిక్షను మొత్తం అందరికీ గుణపాఠం కావాలి. దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ గుణపాఠంగా కావాలి. భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు రాకుండా కట్టడి చేసే విధంగా చట్టాలు కూడా సవరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మన ఛానల్ ప్రజల ఛానల్, దమ్మున్న ఛానల్, ధైర్యమున్న ఛానల్. మన ఛానల్ను అంశాలను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై హింద్.